నమస్కారం. జై శ్రీమన్నారాయణ. భయాన్ని పోగొట్టుకోవడం ఎలా? మనకు భయం వేసినప్పుడు దాన్ని అధిగమించడం ఎట్లాగా? భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని చూద్దాం. ముందు భయం అంటే ఏమిటో చూద్దాం. మనకు ఇష్టమైంది జరగకుండా పోతుందేమో, మనకి ఇష్టం లేనిదే జరుగుతుందేమో అన్నప్పుడు భయం వేస్తుంది. లోకంలో ఈ రెండూ జరుగుతూనే ఉంటాయి. ఏది జరగకూడదు అనుకుంటే అది జరుగుతుంది, ఏది జరగాలి అని కోరుకుంటే అది దూరం అవుతూనే ఉంటుంది, జరగదు. ఈ రెండు జరగడానికి ఏవో కారణాలు వస్తూ ఉంటాయి, అలాగే జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడు ఇంతేనా జీవితం? మనకి ఇష్టమైనవేవి జరగవా, మనకి ఇష్టం లేనివి మాత్రమే జరుగుతాయా అనేది భయం. ఏదో గొంతులో పట్టేసినట్టు, కడుపులో పిండినట్టు, ఊపిరాడినట్టు, కొంచెం వణుకు, ఇవన్నీ భయం వేసినప్పుడు శరీరంలో వచ్చే మార్పులు భయానికి సంకేతాలు. భయం వలన శరీరంలో కలిగే మార్పులు. కారణం లేని భయాన్ని పోగొట్టుకోవడానికి భగవంతుడిని మనం ఆధారం చేసుకోవాలి. మనలో స్థితప్రజ్ఞత పెరగాలి. దేనికి చలించని ధైర్యం, బుద్ధి ఉండాలి. పరిస్థితులను బాగా అర్థం చేసుకునే శక్తి ఉండాలి. విషయాలను అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి. ఏ విషయం మీదైనా, ఎవరి మీదైనా ప్రేమ, అటాచ్మెంట్ తగ్గించుకుంటే భయం తగ్గుతుంది. లోకంలో సాధారణంగా మనకేమైపోతుందో అన్న భయం కంటే మన వాళ్ళకి ఏమైపోతుందో అని ఎక్కువ భయం ఉంటుంది. కానీ నా పిల్లలు, భర్తకు లేక నా భార్యకు, నా తల్లిదండ్రులకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను, అదే నాకు భయంగా ఉంది అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒకరు తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనం కూడా వాళ్ళతోనే అక్కడ హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు వాళ్ళకంటే మనకు భయం ఎక్కువగా ఉంటుంది. ఆ పక్క గదిలో ఎవరికో ఏదో అయింది, ఏదో ఎమర్జెన్సీ వచ్చింది అనగానే అయ్యయ్యో మన వాళ్ళకు కూడా ఇలా అయిపోతుందేమో అన్న భయం మనకు కలుగుతుంది. అది జరగవచ్చు, జరగకపోవచ్చు, అది వేరే విషయం. కానీ భయం వేస్తుంది. ఈ భయాన్ని తగ్గించుకోవడానికి ఇందాక చెప్పుకున్నట్టుగా ఒకటి, అటాచ్మెంట్ తగ్గించుకోవాలి. అటాచ్మెంట్ పెంచుకొని భయపడడం వల్ల ప్రయోజనం లేదు. మన కర్తవ్యాన్ని సక్రమంగా చేయాలి. ఏం చేయాలో, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. తర్వాత ఎలా జరిగేది ఎలా జరుగుతుంది, మన చేతిలో ఏమీ లేదు అని దృఢ నిశ్చయంతో ఉండాలి. 2, భయపడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అని తెలుసుకోవాలి. 3, భగవంతుడిని ప్రార్థిస్తే తప్పకుండా భయం తగ్గుతుంది. భారం ఆయన మీద వేసినప్పుడు భయం ఉండదు. ఆయనకు మన ప్రార్థన వినిపించాలి. ఉదాహరణకు ఒకరు నిద్రపోతున్నారు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుందా? వినపడుతుందా? వినపడదు, అర్థం కాదు. అంటే ఆ శరీరంతోనే వాళ్ళు పడుకొని ఉన్నారు, అయినా మనం శరీరంతో చెప్పడం వల్ల ఉపయోగం లేదు. నిద్రపోయే వాళ్ళని లేపి చెప్పాలి. అంటే నిద్రపోతున్న ఆత్మ లేస్తేనే మనం చెప్పేది వింటుంది. కేవలం నిద్రపోయే శరీరం మన చెప్పే విషయాన్ని వినదు, వినపడదు. అలాగే భగవంతుడు మనల్ని చూడకుండా ఆదిశేష తల్పం మీద నిద్రపోతున్నాడు. మనమంతా ఆయన శరీరం కాబట్టి మనం మనతో చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఆయనను లేపి ఆయనకు చెప్పాలి, ఆయనకు వినిపించాలి. అంటే భగవంతుడితో మనకు సాన్నిహిత్యం ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆయన గురించి మనకు బాగా తెలిస్తే ఆ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మనం సన్నిహితులతో మాత్రమే మన మనసును పంచుకోగలుగుతాం కదా. ఆ సాన్నిహిత్యం భగవంతుడితో మనకు ఏర్పడాలి. ఆయనకు చెప్పడం వలన, భారం ఆయన మీద వేయడం వలన మనకు భయం, బెంగ ఉండదు. 4, ఇంకొక రకమైన భయం ఉంటుంది. మనం చేసిన తప్పే మనల్ని బాధిస్తుంది అన్న భీతి, పాప భీతి అంటారు కదా. ఆయన మనల్ని మన్నించడేమో, దండిస్తాడేమో, ఏదో ఒకటి చేస్తాడు అని ఒక భయం ఉంటుంది. అప్పుడు నేను తప్పు చేశాను, పొరపాటైంది, తెలియక చేశాను, ఇక ముందు చేయను అని భగవంతుడి ముందు చెప్పుకోవాలి.
భగవంతుడు గురించి మనం తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే ఆ భయం ఉండదు. ఒక్క క్షణం మనం ఆయన వైపు తిరిగామంటే మనం చేసిన తప్పులన్నింటినీ ఆయన కాల్చివేస్తాడు. భగవంతుడు కరుణాసాగరుడు, దయాసముద్రుడు. మన నోటి నుంచి ఇక చెయ్యను అన్న మాట రావాలి. మనసులో దృఢ సంకల్పం ఉండాలి. మళ్ళీ చేయకుండా ఉండాలి. కానీ అప్పుడా దృఢత్వం వచ్చినా అప్పటిదాకా చేసిన తప్పులు జీవితంలో కొంత దూరం తీసుకెళ్తుంది. పరుగు పందెంలో పాల్గొనేవాడు ఆగాలంటే వెంటనే ఆగలేడు. ఆగిన తర్వాత ఇంకొద్ది దూరం పరిగెడతాడు. అప్పటికి కానీ ఆగలేడు. అలాగే ఆ పరుగు ఆగేదాకా దాని ప్రభావం భరించక తప్పదు. ఆ తర్వాత వేగం తగ్గి నిదానం వస్తుంది. మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. భయాన్ని పోగొట్టుకోవడానికి ఇది ఒక దారి. భగవంతుడి గురించి బాగా తెలుసుకొని ఆయన తప్పక క్షమిస్తాడు అన్న విశ్వాసంతో ఆయనను లేపి చెప్పాలి. మనలో మనం చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎవరితో చెప్పాలో వారిని నిద్రలేపి చెప్పాలి. 5. భయాన్ని తట్టుకోవాలంటే కుటుంబంలో సఖ్యత కావాలి. కుటుంబ సభ్యులు తోడుగా ఉంటే భయాన్ని తట్టుకోవడం సులభం అవుతుంది. కష్ట సమయంలో కుటుంబ సభ్యులందరూ పరస్పరం మాట్లాడుకుంటూ ఒకరికొకరు అండగా ఉండి మంచి దారిని వెతకొచ్చు. ఉదాహరణకు, మన పిల్లలు అనుకున్నంత బాగా చదవలేదు, పరీక్షలు రాస్తున్నారు, అది భయం. సరిగ్గా మార్కులు రాలేదు, మనం అనుకున్న కాలేజీలో కోరుకున్న సబ్జెక్టులో సీటు దొరుకుతుందో లేదో అని బెంగ. అలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండి కష్టమైనా నష్టమైనా అందరూ కలిసి అనుభవిద్దాం అనుకుంటే కష్టం భయం ఉండదు. ఇదే కాదు, ఎటువంటి కష్టం వచ్చినా సఖ్యత ఉంటే తట్టుకోగలుగుతాం, ధైర్యంగా ఉంటుంది. ఈ పనిలో ఇలాంటి సమస్యలు వస్తాయి, దీన్ని మనం ఎదుర్కోవాలి, సమర్థించుకోవాలి అని కుటుంబ సభ్యులు చర్చించుకున్నప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా తట్టుకోగలుగుతాం. కుటుంబంలో ఒక్కళ్ళు మాత్రమే ఈ భారాన్నంతా మోయాలి అన్నప్పుడు వారికి ఇంకా భయం పెరుగుతుంది. అందుకే అందరం కలిసి భగవంతుడిని ప్రార్థించాలి. భగవంతుడికి భయకృత్ భయనాశనగా అని సహస్రనామంలో పేర్లున్నాయి. ఆయన భయాన్ని కలిగించేవాడు, అదే భయాన్ని తొలగించేవాడు. అంటే శాస్త్ర ప్రకారం నడుచుకున్న వాళ్ళకి భయం ఉండదు, శాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకున్న వాళ్ళకి భయం కలిగిస్తాడు. ఆయన సమీపానికి పోయే కొద్దీ మనకు భయం తొలగిపోతుంది. ఆయనకు దూరం అయ్యే కొద్దీ మనకు భయం పెరుగుతుంది. ఆయన గుణాలు తలుచుకున్న కొద్దీ మనలో భయం తగ్గుతుంది. మన దోషాలు తలుచుకున్న కొద్దీ మనలో భయం పెరుగుతుంది. మళ్ళీ మళ్ళీ మన దోషాలను తలుచుకుంటూ కూర్చోకుండా ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు మన దోషాలు ఆయన తొలగించి మనకు ధైర్యాన్ని ఇస్తాడు. జీవితంలో సాధించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. భయం ఉంటే ఏమీ సాధించలేము. ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతున్నారు లోకంలో. వాళ్ళకంటే మనం ఒక మెట్టు పైనే ఉన్నాం. మన కష్టాలు తక్కువే, మనం తప్పకుండా సాధించగలం అన్న దృఢ సంకల్పంతో జీవనాన్ని సాగించాలి. కాబట్టి మనమే మన భయాన్ని పోగొట్టుకోవాలి, సాధించగలము అన్న నమ్మకంతో ప్రయత్నం చేయాలి. చేద్దాం. జై శ్రీమన్నారాయణ.